అందరికీ నమస్కారం. ఈరోజు కథ యాటిట్యూడ్స్ బాస్ మనసంతా నువ్వే చెలి పార్ట్ 15. ఇంకా స్టోరీలోకి వెళ్తే పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ నిన్నటితో గడువు పూర్తయింది. మాన్వి ఈరోజు ఆఫీస్కి వస్తుందా రాదా అని ఆలోచిస్తూ మెల్లగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తూ ఊరకంట మాన్వి ఎక్కడుంది అని అంతా గమనిస్తూనే ఉంటాడు. ఎక్కడా కనిపించదు. ఎలా అయినా వస్తే ఎలానో ఆఫీస్లో కనిపిస్తుంది కదా, అప్పుడు చూద్దాం అనుకుంటూ కార్లో ఆఫీస్కి వెళ్ళిపోతాడు. తన క్యాబిన్లో కూర్చొని మాన్వి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు, వస్తుందా రాదా అని. ఒక పావు గంట తర్వాత మే ఐ కమిన్ సార్ అని సౌండ్ వినిపించేసరికి తలెత్తి చూస్తాడు విరాజ్. ఎదురుగా రొప్పుతూ ఆయాసపడుతూ ముఖం నిండా చెమట పట్టేసిన మాన్వి కనిపిస్తుంది. విరాజ్ తనని చూస్తూనే కమిన్ అని అంటాడు. మాన్వి లోపలికి వెళ్ళి బ్యాగ్ సోఫాలో పడేసి విరాజ్ ముందుకొచ్చి నిల్చుంటుంది. బాగా ఉక్కబట్టేస్తూ ఉండటం వల్ల ఏసీ వేసిన బాగున్ను అని ఏసీ వైపు చూస్తూ ఉంటుంది. ఇక్కడ విరాజ్ అలా సైగ చేసి పిలిచేసరికి కీ ఇచ్చిన బొమ్మలా నడుచుకుంటూ వెళ్ళి విరాజ్ ముందు నిలబడుతుంది. కాఫీ తాగుతూనే కీర్తిని కూర్చోమంటూ చైర్ చూపిస్తాడు. మారు మాట్లాడకుండా వచ్చి చైర్లో కూర్చుంటుంది కీర్తి. బుర్ర నిండా ఆలోచనలు గిర్రున తిరుగుతున్నాయి. నిజం తెలిసిపోయిందా లేకపోతే మరేంటి, అసలు ఎందుకు ఇక్కడికి వచ్చాడు అనే టెన్షన్తో ఒళ్ళంతా చెమట పట్టేస్తూ ఉంటాయి, అంతా ఏసీలో కూడా. విరాజ్ కాఫీ తాగడం పూర్తి చేసి చేతులు కట్టుకొని ఏం మాట్లాడకుండా పోలీసుడు దొంగోడిని చూసినట్టు కళ్ళుక్కిచ్చి తన వైపు చూస్తూ ఉంటాడు. కీర్తికి ఒన్నులో వణుకు పుట్టేస్తూ ఉంటే విరాజ్ అలా మౌనం వహించి తన వైపు చూస్తుండేసరికి ఆ గది మొత్తం నిశ్శబ్దం అలుముకుంది. తుఫాన్ వచ్చే ముందు తీరంలో అలుముకునే నిశ్శబ్దంలా. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ నీ పేరు కీర్తినా లేక అభినందనానా అని సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు. కీర్తికి ఆ ఒక్క ప్రశ్నతోనే అర్థమైపోయింది విరాజ్కి నిజం తెలిసిపోయింది అని. ఏం చెప్పకుండా తలదించుకొని మౌనంగా నేల చూపులు చూస్తూ ఉంది. నిన్నే అడిగేది, నీ పేరు కీర్తి ఓర్ అభినందన అని ఈసారి కొంచెం రెట్టించి అడిగాడు. అయినా కూడా కీర్తి మౌనంగా ఉండేసరికి విరాజ్కి సహనం నశించి నిన్నే అడుగుతున్నా, నీ పేరేంటి అని అంటే వినిపించడం లేదా నీకు అని గట్టిగా గద్దించి అరిచేసరికి కీర్తి కంగారు పడుతూ అభినందన అని అన్నది. ఓకే, నీకు మాన్వి తెలుసా అని అన్నాడు విరాజ్. తెలీదు అని చిన్నగా అంది వణుకుతున్న స్వరంతో. ఏంటి వినిపించడం లేదు, కొంచెం గట్టిగా చెప్పు అని కావాలని అన్నాడు. తెలీదు అని కొంచెం గట్టిగానే అంది. గుడ్, పోనీ నేత్ర ఎవరో తెలుసా అని విరాజ్ అనగానే చప్పున తలెత్తి చూసింది కీర్తి. అతడి కళ్ళు నిప్పులు కురిపిస్తూ అగ్నిగోళం బద్దలైనట్టు ఎర్రగా ఉన్నాయి. ఈసారి తెలీదు అని చెప్తే కాల్ చేసేలా ఉన్నాయి ఆ కళ్ళు అని తెలుసు అని అంది. తెలుసు అనే మాట వినగానే అవునా, నేను ఇంకా తెలీదు అని అంటావేమో అని అనుకున్నాను. పర్లేదు, తెలుసని చెప్పావు, మంచిది. సరే కానీ నేత్ర నాకేమవుతుందో తెలుసా అని అన్నాడు విరాజ్. తెలుసు అన్నట్టు తలుపి మీ వైఫ్ అని అంది. పర్లేదు, తెలుసు అన్నమాట. ఇంతకీ నా వైఫ్కి నీకు ఎలా పరిచయం? ఎలా చెప్పాలో ఏం చెప్పాలో తెలియక, తను నా ఫ్రెండ్కి తెలిసిన అమ్మాయి, వాళ్ళ ఫాదర్ చనిపోతే జాబ్ కోసం అని ఇక్కడికి వచ్చింది అని అబద్ధం చెప్తుంది. విరాజ్ అది వింటూ నేను నిజం అడిగాను, అది చెప్పిన సొల్లు స్టోరీ అడగలేదు అని అన్నాడు. అదే నిజం సార్ అని అంది కీర్తి కొంచెం వాయిస్ పెంచుతూ. పిచ్చి వెదవలా కనిపిస్తున్నానా మీ కంటికి నేను అంటూ తను కూర్చున్న కుర్చీలో నుండి దిక్కున లేచి కుర్చీని కాలితో గట్టిగా తన్నేసి నడుచుకుంటూ వచ్చి కీర్తి ముందర నిలబడి, అది ఉద్యోగం కోసమే వస్తే మరి నా దగ్గర వేషం మార్చుకొని మాన్విలా ఎందుకు నటిస్తుంది? నాకు మేఘనకి పెళ్ళి ఎందుకు చెయ్యాలి అనుకుంది? కుదరకపోయేసరికి నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంది? అసలు ఈ వేషాలు వేసుకొని పేర్లు మార్చుకోవడాలేంటి? తనే అనుకుంటే నువ్వు కూడా అంతే. నువ్వు కొంచెం బెటర్ వేషం మార్చుకోలేదు, లేకపోతే నిన్ను గుర్తుపట్టడానికి ఇంకో సంవత్సరం పట్టేదేమో. అసలు మీ ఉద్దేశం ఏంటి? దేనికోసం చేస్తున్నారు ఇదంతా? చెప్పు అని తన వైపు కల్లెర చేస్తూ అన్నాడు. తను ఊహించినట్టే విరాజ్ ప్రశ్నల వర్షం కురిపించేసరికి కీర్తికి మైండ్ బ్లాక్ అయిపోయింది. తనకేం చెప్పాలో తెలియడం లేదు. బుర్రంతా మొద్దుబారిపోయింది. కీర్తి ఎంతకీ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండేసరికి విరాజ్కి ఓపిక నశించి జస్ట్ టెల్ మీ డామెట్ అని గట్టిగా అరిచాడు. కీర్తికి టెన్షన్ ఎక్కువైపోయింది. నిజం చెప్తే వాడు మాన్విని ఏమైనా చేస్తాడేమో అని భయం. చెప్పకపోతే విరాజ్ తాట తీసేలా ఉన్నాడు. రెండిటి మధ్యలో తను నలిగిపోతూ సతమతమవుతూ ఉంది. కీర్తి ఇక నోరు మెదపదు అని అర్థమై నువ్వు చెప్పావు కదా, ఓకే ఫైన్, నీ చేత ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు, నీకు 10 days టైం ఇస్తున్నా. నీ అంతట నువ్వు చెప్తే ఓకే,
లేకపోతే నా స్టైల్లో నేను చెప్పిస్తా. అలానే మీ మాన్వి కమ్ నేత్ర అక్క ఉందిగా, ఈలోపు దాని తొక్క నార తీస్తా. ఆల్రెడీ చూసావుగా ఎలా పరిగెడుతుందో మీ ఫ్లాట్. మా ఇల్లు ఆఫీస్ అనుకుంటా, ఇక దాన్ని ఓ రేంజ్లో ఆటాడుకుంటా. మీ ఇష్టం, మీ ఇద్దరిలో ఎవరు చెప్పినా ఓకే. అసలు దాన్నే డైరెక్ట్గా అడిగేవాడిని, కానీ నాకు తెలిసిపోయింది అని తెలిస్తే అది ఇలా నటించడం మానేస్తుంది. అందుకే నీ వరకు రావాల్సి వచ్చింది. గుర్తుందిగా, 10 డేస్ టైం. ఈ 10 డేస్లో ఎవరు ఎప్పుడు చెప్తారో మీ ఇష్టం. అండ్ నువ్వు కానీ నేను వచ్చి ఇలా మాట్లాడాను, నిజం తెలిసిపోయింది అనే విషయం దానికి చెప్పావనుకో, నీ బ్యాండ్ అయిపోతుంది. ఆడపిల్లలు కదా అని చాయిస్ ఇచ్చాను. అబ్బాయిలైతే ఈ పాటికి ఉతికి ఆరేసి వేరేలా ఉండేది అంటూ స్పెక్స్ పెట్టుకొని నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు. విరాజ్ అలా వెళ్ళిపోగానే కీర్తి గట్టిగా ఊపిరి పీల్చుకొని, దేవుడా, అసలేంటి టెన్షన్? ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. మాన్విని ఎలా కనిపెట్టేశాడు విరాజ్? ఇప్పుడు నిజం చెప్పకపోతే పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా మాన్వికైతే చుక్కలు చూపిస్తాడు. ఇప్పుడేం చేయాలరా భగవంతుడా, అంతా గొట్టంగాడి వల్లే వచ్చింది అనుకుంటూ తల పట్టుకొని కూర్చుంటుంది. ఆఫీస్ నుండి ఎవరికీ కనిపించకుండా బయటికి వచ్చిన మాన్వి క్యాబ్ బుక్ చేసుకొని నేరుగా ఇంటికి వెళ్తుంది. మొన్నటి రాత్రి డిక్కీలో చిన్నగా డోర్ తెరిచి ఆ ఏరియా పేరును గుర్తుపెట్టుకుంది. లోపలికి మామూలుగా వెళ్తే మళ్ళీ విరాజ్కి చెప్పేస్తారు అని వచ్చేటప్పుడు ఒక బుర్కా అద్దెకి తెచ్చుకొని అలానే వచ్చింది. మెల్లగా డోర్ బెల్ కొట్టగానే సీతాలొచ్చి తలుపు తీసి డోర్ ఎదురుగా బుర్కాలో ఉన్న మాన్విని చూస్తూ ఎవరు కావాలి అని అడిగింది. మేము జనాభా లెక్కల గురించి వచ్చాము. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో కొంచెం చెప్తారా అని అంది. అదేంటి, నువ్వు హిందీ వాళ్ళ పిల్లవి కదా, మరి మాటలు అలా లేవేంటి అని అనుమానంగా అడిగింది సీతాలు. ఓరి దేవుడో, ఈ విరాజ్ తాలూకు అందరూ ఇంత మేధావులేంట్రా బాబు అని మనసులో అనుకుంటూ, మాది ప్రాపర్ ఇక్కడేనండి, అందుకే నా భాష అలా ఉంటుంది అంటూ కొంచెం వాటర్ ఇస్తారా అండి అని అడిగింది. సరే అనుకుంటూ సీతాలు లోపలికి వెళ్ళేసరికి మాన్వి ఇల్లంతా తిరుగుతూ చూస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి కింద కనిపించకపోయేసరికి మేడపైకి వెళ్తుంది. తను మొన్న రాత్రి ఆ అమ్మాయిని మాన్విని ఏ రూమ్లో అయితే చూసిందో అదే గదిలో ఆ మంచం మీద అలానే పడుకొని ఉంది. ఆమెను అలా చూడగానే మాన్వికి మెల్లగా ఏదో అనుమానం వస్తూ ఉంటుంది. మెల్లగా తడుతుంది, కానీ ఆమెలో ఎలాంటి చలనం లేదు. ఇదేంటి ఇలా పడుకొని ఉంది అని ఆలోచిస్తూ ఉండగానే, ఏ అమ్మాయి, నీకు ఇక్కడేం పని అంటూ నీళ్ళ గ్లాస్ పట్టుకొని సీతాల గదిలోకి వస్తుంది. సరదాగా ఇల్లు చూద్దామని ఇలా వచ్చానండి. ఇంతలో ఈమె ఈ టైంలో పడుకున్నారేంటా అని చూస్తున్నా అంతే అంటూ మంచినీళ్ళ గ్లాస్ అందుకొని, ఈ ఇంట్లో మీరిద్దరే ఉంటారా అని అడుగుతుంది. అవును, మేమిద్దరమే ఉంటామని చెప్పి ఇంకేదో చెప్పే లోపల కింద నుండి విరాజ్ వాయిస్ వినిపిస్తుంది. నీళ్లు తాగుతున్న మాన్వికి ఒక్కసారిగా గొంతు వినగానే పొల మారుతుంది. వస్తున్నానయ్యా అనుకుంటూ సీతాలు కిందికి దిగుతూ, నువ్వు కూడా రావామా అని మాన్వికి చెప్పి కిందికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కానీ విరాజ్ ముందుకు వెళ్తే నన్ను ఖచ్చితంగా గుర్తుపట్టేస్తాడు. ఇక నాకు మోత మోగిపోతుంది. ఇప్పుడు ఎలా ఎలా అని ఆలోచిస్తూ కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటే కిటికీ దగ్గర నిచ్చెన ఒకటి కనిపిస్తుంది. విరాజ్ వచ్చే లోపల దిగి వెళ్ళిపోవాలని అనుకుంటూ మెల్లగా కిటికీలో నుండి కిందికి దిగుతూ ఉంటుంది. ఎలానో బయటకు వచ్చా కదా, వీరు రాసిన మెడిసిన్ అమ్మాయికి ఇద్దామని వచ్చాడు విరాజ్. సీతలు పైనుండి రావటం చూసి మెడిసిన్ ఆమె చేతిలో పెడుతూ, పైన గదిలో ఏం చేస్తున్నావని అన్నాడు. సీతలు ఆ బుర్కా అమ్మాయి వచ్చిందని చెప్పి జరిగింది మొత్తం చెప్తుంది. బుర్కా అనగానే వాళ్ళ అన్నయ్యని పొడిచిన అమ్మాయి ఆ రోజు హాస్పిటల్కి బుర్కాలో వచ్చిన సంగతి గుర్తుకు రాగానే వెంటనే మెట్లెక్కి పైకి వెళ్తూ ఉంటాడు. ఏమైందో ఏమో అని కంగారుగా సీతాలు కూడా పైకి వెళ్తుంది విరాజ్ వెనక. వాళ్ళ గదిలోకి వెళ్ళేసరికి మాన్వి నిచ్చెన మీద నుండి మెల్లగా దిగుతూ ఉంటుంది. విరాజ్ గదిలోకి వెళ్ళేసరికి ఎవరూ లేకపోయేసరికి అంతా వెతుకుతూ ఉంటాడు. ఇంతలో ఏదో శబ్దం కిటికీ దగ్గర వచ్చేసరికి అటుగా వెళ్ళి చూస్తాడు. అప్పటికే మాన్వి నిచ్చెన దిగి పరిగెడుతూ ఉంటుంది. విరాజ్ ఆమె బురకా మాత్రమే చూసి ఆవేశంగా పట్టుకుందామని తను కూడా నిచ్చెన దిగి మాన్వి వెనుకే పరిగెడుతూ ఉంటాడు. ఇద్దరూ అలా పరిగెడుతూ సందులు గొంతులు తిరుగుతూ ఉంటారు. ఓరి దేవుడో, ఇలా ఇరుక్కుపోయాయేమిటి? ఇప్పుడు కానీ వీడికి దొరికితే నా పని అంతే. మాన్వి లగెత్తే అనుకుంటూ ఆవేశంగా ఉన్నా కూడా ఇంకొంచెం ఫాస్ట్గా పరిగెడుతూ ఉంటుంది. విరాజ్ కూడా ఇంకొంచెం స్పీడ్గా పరిగెడుతూ ఉంటాడు. ఇంతలో ఒక ముసలావిడని గుర్తుకునేసరికి ఆవిడ కింద పడిపోతుంది. విరాజ్ ఆవిడని అలా వదిలేయడం ఇష్టం లేక ఆవిడని లేపి సారీ చెప్పి ఒలిగిపోయిన ఆవిడ పువ్వులకి డబ్బులు ఇచ్చి వెనక్కి తిరిగి చూసేసరికి మాన్వి కనిపించదు. కాసేపు అటు ఇటు వెతికి షిట్, మిస్ అయిపోయింది అని అనుకుంటూ వెనక్కి వెళ్ళిపోతాడు. విరాజ్ నుండి తప్పించుకొని బ్రతుకు జీవుడా అనుకుంటూ బుర్కా రిటర్న్ ఇచ్చేసి
మాన్వి తిరిగి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. విరాజ్ కూడా ఆమె ఎవరా అని ఆలోచిస్తూ ఆఫీస్కి వస్తాడు. ఉన్న సమస్యలు చాలవు అంటే రోజుకో కొత్త సమస్యలు పుట్టుకొస్తూ ఉంటే తలంతా భారంగా అనిపిస్తూ ఉంటుంది. తను వెళ్ళేసరికి మాన్వి చైర్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ కనిపిస్తుంది. తనని చూడగానే ఇంకొంచెం చిరాకు ఎక్కువైంది విరాజ్కి. అసలు దీనికి ఏం కావాలి, ఎందుకిలా ఇది వీర లెవెల్ యాక్టింగ్ చేస్తుంది అని ఆలోచిస్తూ చైర్లో కూలబడతాడు. సార్, నా వర్క్ అయిపోయింది, ఇక నేను ఇంటికి వెళ్ళొచ్చా అని మాన్వి అనగానే వెళ్ళవమ్మా వెళ్ళు అంటూ సైగ చేస్తాడు. సరే సార్ అనుకుంటూ బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్తున్న మాన్విని వెనుక నుండి చూస్తూ ఉంటాడు. ఆ బుర్కాలో ఉన్న అమ్మాయి బ్యాగ్ కూడా అచ్చం మాన్విలానే అనిపిస్తూ ఉంటుంది విరాజ్కి. ఒక్కసారిగా ఏదో ఆలోచన తట్టి వడివడిగా కింద సీసీటీవీ రూమ్కి వెళ్తాడు. తను వెళ్ళాక మాన్వి బయటకి ఏమైనా వెళ్ళిందేమో అని ఫుటేజ్ చెక్ చేసేసరికి తను వెళ్ళిన అరగంటకే మాన్వి బయటకు వెళ్ళి తిరిగి తను వచ్చే ముందు రావడం కనిపిస్తుంది అందులో. అంటే ఆ బుర్కా అమ్మాయి మాన్వినా? మా అన్నయ్యని కూడా తనే చంపాలనుకుంటుందా, లేక వేరే బుర్కా అమ్మాయి ఉందా? అలా ఆలోచిస్తూ ఉంటే బుర్ర పిచ్చెక్కిపోతుంది విరాజ్కి. ఒకవేళ చరణ్ని కూడా పొడిచింది మాన్వినే అయితే దాని సంగతి ఇప్పుడే తేల్చేస్తా అనుకుంటూ చరణ్ ఫోన్కి ట్రై చేస్తాడు. ఫోన్ కలవకపోయేసరికి ఫ్లాట్లోనే ఉంటాడు కానీ మాన్వి ఫోటో పట్టుకొని బయలుదేరుతాడు. మాన్వి ఇంటికి వెళ్ళడానికి క్యాబ్ ఎక్కి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో కీర్తి వాళ్ళ ఫ్లాట్కి రాగానే క్యాబ్ అతనికి డబ్బులు ఇచ్చేసి ముందుకు నడుస్తూ ఉండగా ఒక అతను తనని గుద్దుకుంటాడు. ఆ ప్రాసెస్లో ఏదో బలమైన సూది లాంటిది మాన్వి చేతికి తగిలేసరికి అనుకుంటూ చేతిని రుద్దుకుంటూ ఉంటుంది. అతను సారీ అండి, చూసుకోలేదు, నా చేతికి ఉన్న కడియం గుచ్చుకుంది అనుకుంటా అని అన్నాడు. ఇట్స్ ఓకే అని నేను కూడా చూసుకోలేదు, పర్లేదులేండి అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. మాన్వి వెళ్ళిపోగానే అతను తన పాకెట్లో ఉన్న ఖాళీ సిరంజిని చూస్తూ వెకిలిగా నవ్వుకుంటూ శ్రీధర్కి ఫోన్ చేసి, అన్న నువ్వు చెప్పినట్టే ఇంజెక్షన్ ఇచ్చేశాను ఆ అమ్మాయికి అని అన్నాడు. ఓకే, అయితే నీ అకౌంట్లోకి డబ్బులు పట్టాయి చూసుకో, నువ్వు మళ్ళీ ఆ ఏరియాలో కనిపించక అర్థమైందా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. శ్రీధర్ వెనక్కి తిరిగి చూసేసరికి వాళ్ళమ్మ ఉమాదేవి గారు ఫట్టమని ఒక్కటి పీకుతారు శ్రీధర్ని. చెంప మీద చేయి వేసుకొని అమ్మా అని గట్టిగా అరుస్తాడు శ్రీధర్. మాట్లాడక అసలు ఏం చేయాలనుకుంటున్నావు పిల్లని, ఎందుకు ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు శ్రీ? అసలు ఎక్కడి నుండి వచ్చింది నీకు ఇలాంటి నీచపు ఆలోచన అని గట్టిగా అరుస్తూ అడిగేసరికి నా చెల్లెలి శవాన్ని నా కళ్ళతో చూసినప్పటి నుండి అంటూ శ్రీ కూడా గట్టిగానే అరుస్తూ సమాధానమిచ్చాడు. శ్రీ మాటల్లో సముద్రమంతా దుఃఖం, ఆవేశం, ఆక్రోధన కనిపించేసరికి ఉమాదేవి గమ్మున ఉండిపోయింది. మాన్వి ఫ్లాట్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంజెక్షన్ ప్రభావం చూపించడం వల్ల తలంతా గిర్రున తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇంటికి వెళ్ళేసరికి ఎవరూ కనిపించరు. నేరుగా విరాజ్ రూమ్కి వెళ్ళిపోతుంది. రూమ్లోకి ఎంటర్ అవ్వగానే విరాజ్ ఫొటోస్ కనిపించగానే ఇంకొంచెం తలనొప్పి ఎక్కువైపోతుంటే ఆ ఫొటోస్ని తీసి గోడకేసి కొట్టేస్తుంది. ఇప్పుడు విరాజ్ కనిపిస్తే తనేం చేస్తుందో తనకే తెలియని స్థితిలోకి వెళ్ళిపోయింది మాన్వి. ఇంతలో హిమ ఫోన్ మాట్లాడుతూ బాబీని ఆడుకోమని చెప్పి బాల్కనీలోకి వెళ్తుంది. బాబీగాడు డోర్ తీసుకొని ఉండటం గమనించి చిన్నగా నడుచుకుంటూ రూమ్లో నుండి బయటికి వచ్చి మెల్లగా విరాజ్ గది వైపు అడుగులు వేస్తూ వెళ్తాడు. బాబీగాడు డోర్ తెరుచుకొని ఉండటం వల్ల మాన్వి అలా చేయడం చూసి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి మాన్వి కాలుపై ఒక్కటి కొడతాడు. వాడు ఏడవకుండా విరాజ్ ఫోటోని చింపుతూ ఉన్న మాన్విని కొడుతూ ఉంటాడు. అప్పటికే సహనం కోల్పోయిన మాన్వి చెప్తుంటే నీ కాదు వెళ్ళిక్కడి నుండి అంటూ కాలు చిన్నగా కదిపేసరికి బాబీ పక్కనే ఉన్న టేబుల్ అంచుకి ఫోర్స్గా గుద్దుకొని కింద పడిపోతాడు. అక్కడ తలకి దెబ్బ తగిలి రక్తం కారుతూ కింద పడి ఉన్న బాబీని చూడగానే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది మాన్వి కూడా. ఇక్కడ హిమ ఫోన్ మాట్లాడడం అయిపోయాక రూమ్లో నుంచి బాబీ కనిపించకపోయేసరికి ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ బాబీ అని పిలుస్తూ హిమ అటుగా రాగానే విరాజ్ గది తలుపు తెరిచి ఉండేసరికి ఇక్కడికి వెళ్ళాడా అని లోపలికి వెళ్ళడానికి ముందుకు ఒక్క అడుగు వేస్తుందో లేదో అంతలోనే మళ్ళీ విరాజ్ గుర్తొచ్చి టక్కన ఆగిపోతుంది. ఇంతలో పనమ్మాయి కాఫీ కప్పు పట్టుకొని మేడపైకి రావడం చూసి ఎవరికి కాఫీ అని అడుగుతుంది హిమ. నేత్రమ్మ గారు ఆఫీస్ నుండి వచ్చేశారు కదమ్మా, ఆవిడకే కాఫీ అని అంది పని మనిషి. అవునా, నేత్ర కూడా లోపలుందా? మరి గొంతేమీ వినిపించడం లేదేంటి? ఒకవేళ కిందికి వెళ్ళారా ఇద్దరేమైనా అని ఆలోచిస్తూ వాళ్ళేమైనా కిందికి వచ్చారా అని అడిగింది పనమ్మాయిని. లేదమ్మగారు, అమ్మగారు నేరుగా పైకే వచ్చేశారు, నేనే కాఫీ ఇద్దామని ఇలా పట్టుకొని వచ్చా, కిందికైతే రాలేదు అని అన్నది పని మనిషి. కిందికి వెళ్ళలేదు అంటే లోపలుండి ఉంటారేమో.
ఏదైతే అదైంది. విరాజ్కి సంజయ్షి తర్వాత చెప్పొచ్చులే అనుకుంటూ పని మనిషిని కింద వెతకమని చెప్పి లోనికి అడుగులు వేసుకుంటూ వెళ్ళేసరికి ఎదురుగా స్పృహ లేకుండా కింద పడి ఉన్న మాన్వి కనిపిస్తుంది హిమకి. పరుగున వెళ్ళి నేత్ర అని తట్టు లేపుతూ ఉంటే ఎంతకీ లేవదు. ఎంతకీ లేవకపోయేసరికి కంగారుగా అటు ఇటు చూడగా ఎదురుగా రక్తపు మడుగులో ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్న బాబీ కనిపిస్తాడు. ఒక్క క్షణం గుండె పోతుంది హిమకి. పరిగెత్తుకుంటూ వెళ్ళి వాటి చేతుల్లోకి తీసుకుని ఏడుస్తూ వాటిని తట్టి లేపుతూ ఉంటుంది. ఎంతకీ లేవడు. వెంటనే వాటిని తీసుకుని ఏడుస్తూ కిందకి పరిగెడుతుంది. సుశీల గారు, సుమ గారు గుడికి వెళ్ళడం వల్ల ఇంట్లో ఎవరూ లేరు. డ్రైవర్ని కార్ అర్జెంటుగా తీయమని చెప్పి హాస్పిటల్కి పోనిమ్మంటుంది. దారిలోనే సుశీల, సుమ గారికి డ్రైవర్ ఫోన్ చేసి విషయం చెప్పి హాస్పిటల్కి రమ్మని చెప్తుంది. డాక్టర్ డాక్టర్ అని అరుస్తూ హిమ లోపలికి వెళ్ళేసరికి వార్డ్ బాయ్ స్ట్రక్చర్ తీసుకొచ్చి బాబీని దాని మీద పడుకోబెట్టి ఐసీయూకి తీసుకొని వెళ్ళిపోతారు. హిమ బయట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అంతలోనే డాక్టర్ వచ్చి రూమ్లోకి వెళ్ళి బాబీ తల మీద బ్లడ్ క్లీన్ చేస్తూ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు. ఇక్కడ విరాజ్ నేరుగా చరణ్ అపార్ట్మెంట్కి వెళ్ళి కాలింగ్ బెల్ ప్రెస్ చేస్తూ ఉండగా అప్పుడే బయట నుండి బాల చరణ్ వస్తూ ఏంటి విరాజ్ ఇలా వచ్చావని అన్నాడు. విరాజ్ వెనక్కి తిరిగి చూస్తూ నీతో కొంచెం మాట్లాడాలన్నయ్య అని అనేసరికి సరే కానీ లోపలికి వెళ్ళి మాట్లాడదాం పదా అంటూ డోర్ తీస్తుంటే లేదు ఇప్పుడే మాట్లాడాలి అని తన పాకెట్లో ఉన్న ఫోన్ తీసి నేత్ర ఫోటో చూపిస్తూ ఈ అమ్మాయి నీకు తెలుసా అని అడుగుతాడు విరాజ్. చరణ్ ఆ ఫోటో చూస్తూ లేదే తెలీదు, ఎందుకు అడుగుతున్నావు అని అనేసరికి బాల ఆ ఫోటో చూస్తూ ఒరే తన్ని మరదలరా అని అన్నాడు. నా మరదలా అని చరణ్కి అర్థం కాక అయోమయంగా చూసేసరికి అదేరా విరాజ్ వైఫ్ నేత్ర తను అని అన్నాడు బాల. వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటుంటే విరాజ్ అదేమీ పట్టించుకోకుండా మాన్వి కాకపోతే ఎవరు అని ఆలోచిస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు బయటికి. ఒరే యాగరా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావు ఏంటి అని చరణ్ పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఏమైంది వీడికి అనుకొని ఇంటికి తీసి లోనికి వెళ్తారు. విరాజ్ కింద పార్కింగ్ దగ్గరికి లిఫ్ట్లో వెళ్ళి కార్కి ఆనుకొని ఆలోచిస్తూ ఎన్ని ప్రశ్నలు, ఒక్క క్లూ, ఒకే ఒకటి థింక్ చేయి విరాజ్, కమాన్ థింక్ అని ఆలోచిస్తూ కార్ని బలంగా కొడుతూ ఉండగా సడన్గా ఏదో స్ట్రైక్ అయ్యేసరికి మేఘాల మీద మళ్ళీ పైకి పరిగెడుతూ చరణ్ ఫ్లాట్కి చేరుకుంటాడు. గుమ్మం దగ్గర రొప్పుతూ ఆవేశపడుతున్న విరాజ్ని చూస్తూ ఏమైందిరా నీకు, ఎందుకు వచ్చావు, ఎందుకు వెళ్ళావు, మళ్ళీ ఎందుకు వచ్చావు అని చరణ్ అడిగేసరికి తన ఫోన్లో ఉన్న ఇంకో ఫోటో చూపిస్తూ ఈ అమ్మాయి తెలుసా నీకు అని అడుగుతాడు విరాజ్. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూడగానే చరణ్ తన చేతిలో ఉన్న గ్లాసెస్ని జార విడిచేసరికి అది కింద పడి పగిలిపోతుంది. విరాజ్కి క్షణంలో అర్థమైంది తను చరణ్కి తెలుసు అని. అబ్బీ అంటూ ఆ ఫోటో వైపే తీక్షణంగా చరణ్ చూస్తూ ఉండగా బాల అప్పుడే అక్కడికొచ్చి ఫోన్లో ఉన్న అభి ఫోటో చూస్తూ విరాజ్ నీకు తను తెలుసా, తన కోసమే మేము వెతుకుతున్నాం, తనే నందిని ఫ్రెండ్ అభినందన అని అంటూ ఏరా చరణ్ మాట్లాడవేంటి అని బాల చరణ్ని కదిపేసరికి లోకంలోకి వస్తాడు. విరాజ్ నీకు అభి తెలుసా అని చరణ్ అడిగేసరికి తెలుసు అని అంటూ ఇంకేదో చెప్పేలోపు అటు చరణ్ ఫోన్కి ఇటు విరాజ్ ఫోన్కి ఒకేసారి కాల్స్ వస్తాయి. ఇద్దరు ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనేసరికి అవతలి వాళ్ళు చెప్పింది విన్నాక ఒక్క క్షణం వాళ్ళ కాళ్ళ కింద భూమి కంపించినట్టు అనిపించింది. ఇద్దరు పరుగున బయటికి వెళ్ళి కార్లో కూర్చొని కార్ని వేగంగా హాస్పిటల్కి పోనిస్తారు. ఇంతలో డాక్టర్ వచ్చి బాబుకి అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలి, తనది చాలా రేర్ బ్లడ్ గ్రూప్, తన పేరెంట్స్ ఇక్కడే ఉన్నారా అని అడిగేసరికి ఇక్కడే ఉన్నారు డాక్టర్ అని అన్నాడు విరాజ్. నర్స్ వచ్చి ఇద్దరి బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటుంది. కాసేపటికి మళ్ళీ నర్స్ వచ్చి ఇద్దరి బ్లడ్ కూడా మ్యాచ్ కాలేదు, ఎవరైనా డోనర్స్ ఉంటే వెతకండి, మేము కూడా ట్రై చేస్తున్నామని చెప్పేసి వెళ్తుంటే పక్క రూమ్లో ఉన్న నర్సు బయటకు వచ్చి ఈ రూమ్లో పేషెంట్ ఇస్తానంది అని చెప్పి బ్లడ్ చెక్ చేసి మ్యాచ్ అయ్యేసరికి బ్లడ్ తీసుకొని బాబీకి ఎక్కిస్తారు. కాసేపటికి డాక్టర్ వచ్చి అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పేసరికి అమ్మయ్య అని అందరూ గట్టిగా ఊపిరి పీల్చుకుంటారు, పెద్ద ప్రమాదం తప్పింది అని. ఇంతలో విరాజ్ హిమ దగ్గరికి వచ్చి ఎలా జరిగింది అని అనేసరికి హిమ తను ఫోన్ మాట్లాడడం, తర్వాత బాబీ బయటికి వెళ్ళిపోవడం, విరాజ్ రూమ్లో నేత్ర కింద పడి ఉండటం, ఇవన్నీ వరుసగా చెప్తూ నేత్రకి తెలియాలి అసలు ఏం జరిగిందో అని అంటూ చరణ్ పొదవి పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. మళ్ళీ నేత్ర పేరు వినగానే విరాజ్కి ఒళ్ళు మండి అదేమైనా చేసి ఉంటుందా అనే ఆలోచన రాగానే బ్లడ్ బాయిల్ అయిపోతూ ఉంటుంది. ఇంతకీ ఎక్కడుంది ఇప్పుడు అని విరాజ్ అడిగేసరికి ఆ బ్లడ్ ఇచ్చిన అమ్మాయి రూమ్ వైపు చూపిస్తుంది హిమ. అంటే ఆమె నేత్రానా అని విరాజ్ అనగానే అవును,
తనని తీసుకొచ్చి అడ్మిట్ చేశామని చెప్పేసరికి విరాజ్ వడివడిగా మాన్వి రూమ్లోకి వెళ్తాడు. స్పృహ లేకుండా మంచం మీద పడి ఉన్న మాన్వి వైపు ఒక్కసారి చూసి నర్సు చెప్తున్నా వినిపించుకోకుండా తనని భుజాన వేసుకొని బయటికి నడుస్తూ ఉంటాడు. సుశీల గారు, సుమ గారు ఎక్కడికి తీసుకువెళ్తున్నావని కంగారు పడుతూ అడిగినా కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు. వాళ్ళందరినీ ప్రశాంతంగా ఉండమని నేను చూసుకుంటా అని చెప్పి చరణ్ కూడా విరాజ్ వెనకే వెళ్తాడు. విరాజ్ మాన్విని భుజాన వేసుకొని కిందికి తీసుకొని వెళ్ళి కారులో కూర్చోబెడతాడు. తన వెనకే చరణ్ కూడా విరాజ్ని పిలుస్తూ పరిగెడుతూ వచ్చి, విరాజ్ ఎక్కడికి తీసుకువెళ్తున్నావు తనని అంటూ కారుకి అడ్డుగా నిలబడతాడు. నీకు తెలియదన్నయ్య, నువ్వు అడ్డు తప్పుకో, ఇది ఇన్నన్ని వేషాలు వెయ్యలేదు, ఈ రోజుతో తాడో పేడో తేల్చుకుంటాను, తప్పుకో నువ్వు అని అనేసరికి, అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఉంటే ఏం అర్థమవుతుంది, సరిగ్గా చెప్పు, అప్పుడు నువ్వు చేసే పనికే నేను అడ్డు రాను అని అన్నాడు చరణ్. అన్నయ్య, ఇదెవరో తెలుసా నీకు? నా ఆఫీస్లో పనిచేసే మాన్వి తెలుసుగా, అదే ఈ నేత్ర అని విరాజ్ అనేసరికి వాట్ అంటూ నోరు తెరుస్తారు చరణ్. అవునన్నయ్య అని తనకి తెలిసిన స్టోరీ మొత్తం చెప్పి, ఈ మాన్వి ఏమో వేషాలు మార్చుకొని నాతో గేమ్ ప్లే చేస్తుంది, ఆ అబ్బాయి ఏమో ఏకంగా నిన్ను కత్తితోనే పొడి చేసింది, ఇద్దరు తోడు దొంగల్లా ఉన్నారు. పోనీ అబ్బి అంటే నందిని కోసం చేస్తుంది అనుకోవచ్చు, మరి ఇదెందుకు చేస్తుంది? అంతా గందరగోళంలో ఉందన్నయ్య. పెళ్లి రోజు నుండి షాక్ మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఈ ప్రశ్నలకి జవాబు దొరక్కపోతే 2 రోజుల్లో ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయిపోతానేమో అన్నంత టెన్షన్ ఎక్కువైపోయింది అంటూ తల పట్టుకున్నాడు విరాజ్. అంతా వింటున్న చరణ్కి అయితే బుర్ర గిర్రున తిరుగుతూ ఉంటుంది. ఏంట్రా విరాజ్ ఇదంతా? అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు ఇద్దరు? నాకేం తెలుసన్నయ్య, అసలు పెళ్లిలో నేను ఇచ్చిన చీర కట్టుకోకుండా ఉంటే ఇదే మాన్వి అని నేను ఎప్పటికీ కనిపెట్టలేకపోయేవాడిని. అంతలా వేసుకుంది మేకప్ అని పళ్ళు కొరుకుతూ కారులో పడుకున్న మాన్వి వైపు గుర్రుగా చూస్తూ అన్నాడు. మరి తనెందుకు తీసుకువెళ్తున్నావు? ఎక్కడికి తీసుకువెళ్తున్నావు ఇప్పుడు? ఇక్కడే అడిగితే సమాధానం చెప్తుందిగా అని అన్నాడు చరణ్. ఇది అంత ఈజీగా సమాధానం చెప్తుందనుకున్నావా? మహా గయ్యాలిది, అందుకే సిటీ అవుట్స్కట్ దగ్గరికి తీసుకువెళ్తా. నువ్వు వెళ్ళి ఆ కీర్తి, అదే అభినందనాన్ని తీసుకురా. ఎక్కువ ఓవర్ యాక్టింగ్ చేస్తా, నోటికి ప్లాస్టర్ వేసేయి, గోల వదిలేస్తుంది. అమ్మమ్మ, ఆడలేడీస్ని అస్సలు నమ్మకూడదు అని అనుకుంటూ అటుగా వెళ్ళి కార్ స్టార్ట్ చేస్తుండగా మళ్ళీ ఏదో గుర్తొచ్చి కార్ దిగుతాడు విరాజ్. ఏమైందిరా అని అన్నాడు చరణ్ తన దగ్గరికి వస్తున్న విరాజ్ని చూస్తూ. విరాజ్ నేరుగా చరణ్ దగ్గరికి వచ్చి, బాబీ ఎవరన్నయ్యా అని అన్నాడు సూటిగా చరణ్ కళ్ళల్లోకి చూస్తూ. చరణ్ ఆ ప్రశ్న వినగానే కంగు తిన్నాడు. వెంటనే కొంచెం తమాయించుకొని, అదేంటి అలా అడుగుతున్నావు? బాబీ నా కొడుకు, అయినా బ్లడ్ మ్యాచ్ కాకపోయేసరికి నా కొడుకు కాకుండా అయిపోతాడా అని తడబడుతూ అన్నాడు. నువ్వు తడబడుతూ చెప్తుంటేనే అర్థమవుతుంది బాబీ నీ కొడుకు కాదు అని. అయినా బ్లడ్ మ్యాచ్ కాలేదు కదా, అందుకే అని నేను అనలేదే అని అన్నాడు విరాజ్. చరణ్ ఏం చెప్పాలో తెలియక ఆందోళన పడుతూ ఉంటాడు. చరణ్ ఆందోళనని విరాజ్ గమనించి, సరేలే ముందు ఈ మ్యాటర్ తెలితే అప్పుడు ఆ మ్యాటర్ చూద్దాం అనుకుంటూ కీర్తి అడ్రస్కి వెళ్ళి తీసుకురమ్మని చెప్పి కార్ ఎక్కి వెళ్ళిపోతాడు. విరాజ్ వెళ్ళిన తర్వాత చరణ్ కాసేపు ఏదో ఆలోచిస్తూ తల విదిల్చుకొని కారులో కీర్తి ఇంటికి బయలుదేరతాడు. వీళ్ళకి తెలియంది ఏంటంటే వీళ్ళ మాటలన్నీ చాటుగా నిలబడి సుమ గారు వినేస్తారు. కీర్తి ఆఫీస్ నుండి నేరుగా ఇంటికొచ్చి మంచం మీద కూలబడిపోతుంది. విరాజ్ ఇచ్చిన వార్నింగ్కి నరాలన్నీ బిగుసుకుపోయి తలంతా నొప్పిగా అనిపిస్తూ ఉంటే కాఫీ పెట్టుకొని తాగడానికి కూడా బద్ధకంగా ఉంది అని ఏదో ఆలోచిస్తూ ఉండగా కాలింగ్ బెల్ మోగుతుంది. ఈ టైంలో ఎవరబ్బా అని అనుకుంటూ బహుశా మాన్వి ఏమో అని హాల్లోకి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూసేసరికి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయిపోతుంది. ఎదురుగా చరణ్ నిలబడి కీర్తి వైపే చూస్తూ ఉంటాడు. చరణ్ని చూడగానే రామ్ అంటూ కాసేపు ఆగి ఆవేశం తన్నుకొస్తుంటే పంటి బిగువన కోపాన్ని అంచుకుంటూ, నువ్వెలా వచ్చావురా ఇక్కడికి? చావడానికి అడ్రస్ కనుక్కొని మరీ వచ్చావా? గుడ్, నిన్ను ఈరోజే చంపేసి జైలుకి వెళ్ళిపోతా అంటూ పరిగెడుతూ కిచెన్లోకి వెళ్ళి కత్తి పట్టుకొని హాల్లోకి వస్తుంది. చరణ్ పేరే రామ్. చరణ్ పూర్తి పేరు రామ్ చరణ్. సో తను కిచెన్లో నుండి వచ్చేసరికి చరణ్ లోనికి వచ్చి డోర్కి గడియ పెడుతూ ఉంటాడు. కీర్తి ఫాస్ట్గా వచ్చి చరణ్ని కత్తితో పొడవబోతుంటే చరణ్ ఆ కత్తిని చేత్తో పట్టుకొని ఆపేస్తాడు. కీర్తి బలవంతంగా కత్తిని లాక్కుందామని ట్రై చేసిన చరణ్ వదలకుండా గట్టిగా పట్టుకునేసరికి తన చేతికి అది గుచ్చుకొని బ్లడ్ కిందకి కారుతూ ఉంటుంది. ఆ రక్తం చూసిన తర్వాత కీర్తి కొంచెం శాంతిస్తూ ఉండగా, అసలు నేను చేసిన తప్పేంటో చెప్పరా? అప్పుడు నువ్వు నన్ను చంపుతాను అంటే నీ చేతిలో ఆనందంగా చచ్చిపోతాను, కానీ ఇలా నువ్వు నాకేం చెప్పకుండా నన్ను చిత్రవధ చేస్తుంటే నేను భరించలేకపోతున్నాను. అసలు నందినికి ఏమైంది, ఎక్కడుంది
అంటూ బాధగా అన్నాడు చరణ్. ఏంటి నీకు తెలియదా నందినీకేమైందో? నువ్వేగా చంపేశావు దాన్ని అని అనేసరికి అబ్బీ అంటూ గట్టిగా అరుస్తాడు చరణ్. అతని కళ్ళు నిప్పులు కురిపిస్తూ ఉన్నాయి కీర్తి అలా అనేసరికి. అయినా కూడా కీర్తి జంకకుండా ఎస్ మిస్టర్ రామ్, నువ్వే నందినిని చంపేశావు. నువ్వే దాని కడుపులో ఉన్న బిడ్డతో సహా కలిపి చంపేశావు. నీ అంతా కసాయివాడు ఈ భూమి మీద ఇంకొకడు లేడు అనుకుంటా. సొంత బిడ్డని చంపిన పాపాత్ముడివి నువ్వు. ఎక్కడ నీ జీవితానికి అడ్డు తగులుతుంది అని తల్లి బిడ్డని పొట్టన పెట్టుకున్నావు కదా. ఎందుకు ఇలా చేసావు నువ్వు? ఎందుకు ప్రేమించాను అని చెప్పి ఆ పిచ్చిదాన్ని మోసం చేశావు? నీ పేరు అబద్ధం, ఊరబద్ధం, నువ్వు చెప్పిన అడ్రస్ అబద్ధం. అసలు నువ్వు చెప్పిన అడ్రస్కి వెళ్ళి అడిగితే అసలు రామ్ పేరుతో అక్కడ ఎవరు లేరు అని చెప్పారు. నీ ఫోన్ కూడా కలవలేదు. చరణ్ కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. ఏమని మాట్లాడతాడు? తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి తన వల్ల ఇన్ని కష్టాలు అనుభవించిందా? ఆఖరికి తన బిడ్డ తన రక్తం అనే ఆలోచన తన హృదయాన్ని మెలిపెట్టేస్తుంటే ఎంత బాధగా ఉంటుందో అంతకంటే ఎక్కువ 100 రెట్ల బాధ చరణ్ గుండెల్లో అలుముకుంది. చరణ్ కీర్తి ఒకసారి మళ్ళీ గతాన్ని గుర్తు చేసుకుంటారు అలా అలా. అభి నందిని కాలేజీలో బెస్ట్ ఫ్రెండ్స్. అదొక గర్ల్స్ కాలేజ్. తనకి స్కాలర్షిప్ వస్తుంది. నందిని బయట చదువుతున్న నందిని బుక్ని ఎవరో లాగేసుకునేసరికి తలెత్తి అటువైపు చూస్తూ అమర్ మర్యాదగా బుక్ ఇవ్వు అని నందిని. ఇవ్వకపోతే అని అన్నాడు అమర్ సిగరెట్ పొగ నందిని మీదికి ఊదుతూ. అని దగ్గుతూ, ఏంట్రా నీ పొగరు? డబ్బు చూసుకొని బల్బు ప్రదర్శిస్తున్నావా? అందుకే నాకు ఈ డబ్బున్న వాళ్ళంటే అసహ్యం. మర్యాదగా నా బుక్ నాకు ఇచ్చేయి, లేకపోతే ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేస్తాను అని బుక్ లాక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మొదట నీ అందానికి పడిపోయి నీతో ఒక్క రాత్రి గడిపితే చాలనుకున్నాను, కానీ నీ క్యారెక్టర్ చూశాక నువ్వు ఇంకా నచ్చేశావు. మా డాడీని నేను ఒప్పిస్తా, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అన్నాడు అమర్. చావనైనా చేస్తాను, కానీ నిన్ను నేను పెళ్లి చేసుకోవడం జరగని పని. బుక్ ఇవ్వు, ఎగ్జామ్కి టైం అవుతుంది అని అనేసరికి ఎలా పెళ్లి చేసుకో నేను చూస్తాను అని అందరి ముందు గట్టిగా ఒక లిప్ లాక్ చేస్తే నువ్వే నా దారిలోకి వస్తావు అంటూ నందిని పైకి వస్తూ రోడ్డు మీద హంగామా చేస్తూ ఉంటాడు. ఈసారైనా పాస్ అవుతావా, లేకపోతే మళ్ళీ ఎదురుగా ఉన్న గర్ల్స్ కాలేజీలో అమ్మాయిలని ఫ్లర్ట్ చేస్తూ ఉంటావా అని బుక్తో కొడుతూ ఉంటాడు చరణ్ ప్రణవ్ని. లేదన్నయ్య, ఈసారి పక్కా పాస్ అయిపోతా అనుకుంటూ కాలేజీలోకి తుర్రుమంటాడు ప్రణవ్. ప్రణవ్ని డ్రాప్ చేయడానికి వచ్చిన చరణ్ దూరం నుండి ఇదంతా చూస్తూ అమర్ కళ్ళు మూసుకొని ముద్దు పెట్టడానికి ముందుకొచ్చేసరికి నందిని పక్కకి లాగేసి తన ప్లేస్లో అప్పుడే రోడ్ మీద వెళ్తున్న ఒక గేదెని తీసుకొచ్చి పెడతాడు. ఇంకేముంది, అమర్ వెళ్ళి ఆ గేదెకి ముద్దు పెట్టేసరికి అక్కడ స్టూడెంట్స్ అందరూ ఆహాహా అని గట్టిగా నవ్వుతూ ఉంటారు. అమర్ గ్యాంగ్ కూడా నవ్వేస్తారు. కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా గేదెని చూసి ఓ అని అరుస్తూ వెనక్కి వెళ్ళేసరికి రాయిని తన్నుకొని కింద పడిపోతాడు. అమర్ లేచి ఏ యూ అని అంటూ కొట్టడానికి వెళ్తే చరణ్ వాడి ముక్కు మీద గట్టిగా ఒక్కటి గుద్దేసరికి రక్తం కారుతూ కింద పడిపోతాడు. వాడి ఫ్రెండ్స్ అందరూ భయపడి అక్కడి నుండి తీసుకొని పారిపోతారు. వాడి దగ్గర లాక్కున్న బుక్ ఇద్దామని వెనక్కి తిరిగేసరికి నందిని కనిపించదు. ఎగ్జామ్ అయిపోయాక అభి పిలుస్తున్నా వినిపించుకోకుండా బయటికి పరిగెడుతూ వెళ్తుంది నందిని. కానీ చరణ్ కనిపించడు. వెళ్ళిపోయాడా అనుకుంటూ ముభావంగా మొహం పెట్టుకొని చెట్టు కింద కూర్చుంటుంది. అభి పరిగెడుతూ అక్కడికొచ్చి అదేంటే పిలుస్తుంటే అలా వచ్చేసావు అని అడిగేసరికి నందిని జరిగింది మొత్తం చెప్తుంది. అవునా, వాడు అంతకి తెగించాడా వెధవా, కరెక్ట్గా పనిష్మెంట్ ఇచ్చాడు, అతను ఎవరో కానీ అంటూ. అవునే, తను బాగున్నాడా అని అంది అభి. ఎందుకు అని అంది నందిని. ఏంలే, బాగుంటే లైన్ వేసుకుందామని అని అంటూ చిలిపిగా నవ్వేసింది అభి. హలో అని ఒకరోజు అభితో కలిసి షాపింగ్కి వెళ్తుంది నందిని. అభి ఏదో పని ఉందని చెప్పి మధ్యలోనే వెళ్ళిపోతుంది. నందిని అటు ఇటు చూస్తూ షాపింగ్ చేస్తూ ఉండగా చరణ్ కనిపిస్తాడు. ఆనందంగా పరిగెడుతూ హలో అంటూ పైకి వెళ్తుంది. తను వెళ్ళేసరికి చరణ్ మిస్ అయిపోతాడు. మళ్ళీ సాడ్గా మొహం పెట్టుకొని కిందికి దిగుతుంటే ఒక వాయిస్ వినిపిస్తుంది. తనే అవ్వాలి అని అనుకుంటూ మెల్లగా ఫేస్ టర్నింగ్ ఇచ్చిన నందినికి నవ్వుతూ ఉన్న చరణ్ కనిపిస్తాడు. తన ఆనందానికి అవధులు లేవు. తన కళ్ళు మతాబులలో వెలిగిపోతున్నాయి. అదంతా చరణ్ గమనిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆ రోజు నుండి చరణ్కి కూడా అలానే ఉంది. అందుకే నందినికి తెలియకుండా తన వెనుక ఫాలో అయ్యాడు. చరణ్ కూడా డైరెక్ట్గా ఐ లవ్ యూ అని అంటాడు.
నందిని షాక్ అయి బిగుసుకుపోతుంది చరణ్ అలా సడన్గా చెప్పేసరికి. మిమ్మల్ని చూడగానే నాకు చాలా బాగా నచ్చేశారు, అందుకే లేట్ చేయకుండా నేనే చెప్పేస్తున్నా. మీరేం వెంటనే చెప్పాల్సిన పని లేదు, బాగా ఆలోచించుకొని మీకు ఇష్టమైతే ఎల్లుండి సాయంత్రం మీ ఏరియాలో ఉన్న సాయిబాబా గుడికి రండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నందిని ఆ షాప్లో నుంచి హాస్టల్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే కాలేజ్కి కూడా వెళ్ళదు. ఏమైందో ఏమో అని ఈవినింగ్ అభి తన హాస్టల్కి వెళ్తుంది. నందిని జరిగిన విషయం అంతా చెప్పి ఏం చేయను అని అయోమయంగా అడుగుతుంది. నన్ను అడిగితే నేనేం చెప్తానే, నీకు మనస్ఫూర్తిగా నచ్చితేనే ఓకే చెప్పు అని వెళ్ళిపోతుంది అభి. నందిని బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి చరణ్ చెప్పినట్టే బాబా గుడిలో నందిని కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. చాలాసేపు వెయిట్ చేస్తాడు కానీ నందిని రాదు. తనకిష్టం లేదేమో అని అనుకుంటూ అక్కడే గుడిలోనే కూర్చుంటాడు. ఇంతలో నందిని నీలం రంగు లంగా ఓని కట్టుకొని చక్కగా ముస్తాబాయి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. తనని చూడగానే మనసంతా గాల్లో తేలిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది చరణ్కి. చరణ్ పిలుస్తున్నా వినిపించుకోకుండా ముందు పూజ అని సైగ చేస్తూ లోపలికి వెళ్తుంది. ఇంతలో ఒక బిజినెస్ మ్యాన్ వైఫ్ 2 బాడీగార్డ్స్ని తీసుకొని లోన్కి వచ్చి అందరినీ తోసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరేమనరు ఆవిడ వెనుక ఉన్న బాడీగార్డ్స్ని చూసి. కానీ నందిని మాత్రం తగులుకొని, ఏంటండి ఇది గుడి, ముందొచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మీరు మధ్యలో వచ్చి దూరిపోతారేంటి అని గట్టిగా అడిగేసరికి ఆవిడ కూడా నందినితో కయ్యానికి కాలు దువ్వింది. సో అలా అక్కడ జరిగిన అవమానాన్ని భరించలేక ఆమె అక్క నుండి వెళ్ళిపోతుంది. చరణ్ బయట కూర్చొని ఉండగా నందిని రుసరుసలాడుతూ పక్కన వచ్చి కూర్చుంటుంది. చరణ్కి అర్థం కాక ఏమైంది అని అడిగేసరికి జరిగిందంతా చెప్పి డబ్బున్న వాళ్ళని తిడుతూ ఉంటుంది. ఇదేంటి ఇలా తిడుతుంది అనుకుంటూ, ఇప్పుడు నా గురించి చెప్తే ఖచ్చితంగా ఒప్పుకోదు, ఇప్పటికీ అబద్ధం చెప్పే మేనేజ్ చేసేస్తాను, తర్వాత తనకి నచ్చ చెప్పి నిజం చెప్పొచ్చు అనుకొని తన పేరు రామ్, తనొక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అని, అమ్మ నాన్న ఊర్లో ఉంటారు అని అబద్ధం చెప్పి మరి నేనంటే నీకు ఇష్టమేనా అని అడుగుతాడు. నందిని సిగ్గుపడుతూ చెప్తుంది. నందినిని ఎత్తుకొని గిరాగిరా తిప్పేస్తాడు. అప్పటి నుంచి వాళ్ళ ప్రేమ స్టార్ట్ అవుతుంది. కొన్ని రోజుల తర్వాత నందిని అభికి పరిచయం చేస్తుంది. చరణ్, అభి, నందిని ముగ్గురు కలిసి బాగా ఎంజాయ్ చేసేవారు. అలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు ఫ్రెండ్ బర్త్డే ఉంది అని అభి నందిని వెళ్తారు. రిటర్న్ వస్తున్నప్పుడు అభిని పక్కకి తోసేసి నందినిని ఎత్తుకొని వెళ్ళిపోతాడు అమర్. అభికి ఏం చేయాలో తెలియక చరణ్కి ఫోన్ చేసి విషయమంతా చెప్తుంది. చరణ్ అక్కడికి వెళ్ళి అమర్ని కొట్టి నందినిని తీసుకొచ్చే టైంలో బాగా వర్షం పడుతుంది. చరణ్ కళ్ళు తెరిచి తన వైపు చూస్తూ రిలాక్స్, ఏం కాదు అని అంటూ చేత్తో తన తలని పైకెత్తి తన పెదవులు అందుకుంటాడు. వాళ్ళ వయసు ప్రభావమా లేక వర్షం కారణమో కానీ ఇద్దరిలో ఆ క్షణం ఒక రకమైన వేడి రాచేసుకునేసరికి ఒకరినొకరు అల్లుకుపోయారు. పొద్దున్నే చరణ్ లేచేసరికి నందిని ఏడుస్తూ ఉంటుంది. తన అవతారం చూసేసరికి చరణ్కి అర్థమైపోయింది. వెంటనే తన ముఖాన్ని అరిచేతుల్లోకి తీసుకొని, ఏ పిచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు, రాత్రి జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా అనేసరికి అవును అంటూ చరణ్ గట్టిగా ఏడవటం మొదలు పెడుతుంది. చరణ్ తన తల నిమురుతూ, నా మీద నమ్మకం లేదా అనేసరికి టక్కన లేచి, నేనలా అనలేదు రామ్ అని కళ్ళ నిండా నీళ్లతో చరణ్ తన కళ్ళు తుడుస్తూ, మరెందుకు ఏడుపు, నేను ఈరోజు మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి వెంటనే పెళ్లి చేసుకుంటాను, నువ్వెలాంటి భయాలు పెట్టుకోవద్దు అని చెప్పేసరికి నందిని నవ్వుతూ ఆనందంగా చరణ్ని హత్తుకుపోతుంది. ఆ రోజు మాట్లాడదామని ఇంటికి వెళ్ళిన చరణ్ వాళ్ళ నాన్న అర్జెంటుగా ముంబై పంపిస్తాడు ప్రాజెక్టు వర్క్ కోసం. ఆ తర్వాత నందినికి చెప్పి వెళ్ళిపోతాడు. 2 నెలలు 2 యుగాలుగా గడుపుతుంది. ఉన్నట్టుండి ఒకరోజు ఒంట్లో నలతగా అనిపించి వామిటింగ్ చేసుకునేసరికి అనుమానం వచ్చి హాస్పిటల్కి వెళ్తుంది. అనుమానం నిజం చేస్తూ రిపోర్ట్స్ వచ్చాయి ప్రెగ్నెంట్ అని. అభి హాస్పిటల్కి వచ్చి వెంటనే అభికి ఫోన్ చేస్తుంది. తను హాస్పిటల్కి వచ్చి విషయం తెలుసుకుని రామ్ మళ్ళీ ఫోన్ చేయలేదా అని అడిగింది. లేదు అంటూ నందిని తలుపేసరికి సరే పద, తన అడ్రస్ తెలుసుగా కనుక్కుందాం, అట్లీస్ట్ వాళ్ళ డీటెయిల్స్ అయినా దొరికితే వాళ్ళ ద్వారా రాముని కాంటాక్ట్ చేయొచ్చు అని రామ్ చెప్పిన అడ్రస్కి వెళ్తారు. అక్కడ ఊహించని షాక్ తగులుతుంది వాళ్ళకి. అసలు రామ్ అనేవాడు ఎవ్వరూ లేరు అని అంటారు అక్కడ వాళ్ళు. అబ్బికి చాలా కోపం వస్తుంది చరణ్ మీద. నందిని అయితే రోడ్డు మీదనే కుప్ప కూలిపోతుంది. తనకి ధైర్యం చెప్పి తనని హాస్పిటల్కి పంపిస్తుంది. అబ్బి తనని తీసుకొని అక్కడ ఉండటం మంచిది కాదు అని ఏలూరు వెళ్ళిపోతుంది. కొన్ని నెలలు అక్కడే ఉంటారు ఇద్దరు. ఎగ్జామ్స్కి మాత్రమే హైదరాబాద్ వచ్చేవారు. అస్తమానం ట్రావెల్ చేయలేక మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తారు. నందిని కూడా అబ్బి వాళ్ళ ఫ్లాట్లోనే ఉండేది. సో అలా కలలా నందిని జీవితంలోకి వచ్చి తన కలలన్నీ తుడిచిపెట్టేశాడు అని అభి కూడా వెతికేది. చరణ్ ఎక్కడైనా దొరికితే బూజు దులిపినట్టు దులిపి పారేద్దాము అని.